పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు కొన్ని సూటి ప్రశ్నలు వేయటం జరిగింది. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా అంటూ ఆయన కొన్ని ప్రశ్నలు పవన్ కళ్యాణ్ను వేయడం జరిగింది. ఇంతకీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఏం ప్రశ్నలు అడిగారు, పవన్ కళ్యాణ్ నుండి ఏం సమాధానం రావాలో ఒక్కసారి చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టారు కదా, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? నెంబర్ 1, మీ ఆధీనంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం నుండి 15వ ఆర్థిక సంఘం ద్వారా 900 కోట్ల నిధులు రావటం జరిగింది. ఆ సొమ్మును పంచాయతీలకు ఇవ్వకుండా వేరే ఖర్చులకు ఎందుకు మళ్లించారు? దీనివలన పంచాయతీరాజ్కు రావాల్సిన మరో 1000 కోట్లు రాకుండా పోయిన విషయం నిజమా కాదా చెప్పండి అంటూ మొదటి ప్రశ్న అడిగారు. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, ఉచిత ఇసుక అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కూటమి నేతలకు డబ్బు చెల్లించకుండా ఉచిత ఇసుక తెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇక మూడవ ప్రశ్న, రాష్ట్రంలో కూటమి నేతలకు మామూలు ఇవ్వకుండా మద్యం షాపులు ఎక్కడైనా నడుపుతున్నారా? నాలుగవ ప్రశ్న, జాతీయ రహదారులు సంస్థ కిలోమీటరుకు 30 కోట్ల ఖర్చుతో నాణ్యమైన రోడ్డు వేస్తుంటే అమరావతిలో 8 లైన్లు 10 లైన్లు అంటూ రోడ్ల కోసం కిలోమీటర్కు 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, మరి ఆ పనులకు అంత ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతా ఉంది? అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారో సమాధానం చెప్పగలరా? ఇక ఐదవ ప్రశ్న, ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కును కాపాడుతామని చెప్పారు కదా, ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుంటే మీరు ఎందుకు నోరు మెదపకుండా సైలెంట్గా ఉన్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పగలరా? ఇక ఆరవ ప్రశ్న, పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం విద్య అందించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తుంటే ఎందుకు నోరు మెదపకుండా ఉన్నారు? ఆ ఏడవ ప్రశ్న, సూపర్ 6 అంటూ 20 లక్షల ఉద్యోగాలు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన తర్వాత 50 ఏళ్ల మధ్యలో 1500 రూపాయలు, ప్రతి మహిళకు ఎంతమంది ఉంటే అంతమందికి 1500 అని చెప్పి అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు 20,000, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 50 ఏళ్ళు నిండిన మహిళకు నెలకు 4,000 పింఛన్, ఇలా అన్నీ ఇస్తానంటూ సూపర్ 6 హామీల్లో చెప్పారు కదా. బాండ్లపై మీరు సంతకాలు చేసి ఇంటింటికి కూడా మీరు పంచారు కదా, మరి మీరు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ గారు పవన్ కళ్యాణ్పై ప్రశ్నించడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో బుగ్గన గారు పవన్ కళ్యాణ్ని అడిగిన ప్రశ్నలపై ఏమంటున్నారంటే, మీరు భలేవారే బుగ్గన రాజేంద్రనాథ్ గారు, పవన్ కళ్యాణ్కు ప్రశ్నించడం తెలుసు కానీ సమాధానాలు చెప్పడం ఆయనకు తెలియదు సార్. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని కూడా చెప్తాడు. ఒక్క జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఆయన ప్రశ్నిస్తాడు తప్ప ఆయన వేరే వాళ్ళని ఎవరిని కూడా ఆయన ప్రశ్నించలేడు. ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికే పార్టీ పెట్టాడు, కానీ సమాధానాలు మాత్రం ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం మాత్రం ఈయనకి చెప్పటం రాదు అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ప్రశ్నించడానికేనా? మరి ప్రజా సమస్యలపై ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు? బుగ్గన రాజేంద్రనాథ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ఇవి ప్రజల ప్రశ్నలు కూడా, ప్రజల మనసుల్లో ఉన్న ప్రశ్నలు కూడా. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పగలరా లేదా? ప్రజలే కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.